శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఇంటి పేరంటేనే మనకు ఒక గుర్తింపు. అతిపెద్ద సమాజంలో ముందుగా మతం, ఆ తర్వాత కులం ద్వారా ఎవరైనా గుర్తింపు పొందుతారు. నాది ఫలానా కులం అని చెప్పగానే మీ ఇంటి పేరేంటని అడుగుతారు. ఏ కులంలోనైనా ఇంటి పేరుకు అంతటి ప్రాధాన్యత ఉంది. ఇక కమ్మవారి ఇంటి పేర్లు చాలానే ఉన్నాయి. అందులో ఒక్క ఇంటి పేరుకు ఒక్కో చరిత్ర ఉంది. ఇదే అంశంపై ఇప్పటికే కొన్ని కథనాలు కూడా మేము అందించాం. ఆ కోవలోకి ఈ కథనం కూడా వస్తుంది. ఇందులో కూడా కొన్ని ఇంటి పేర్లు, వాటి గోత్రాలు, ఆ ఇంటి పేరు వెనుకున్న చరిత్రను మీకు అందిస్తున్నాం. ఒక ఇంటి పేరుతో వ్యక్తులు ఒక జిల్లాలోని నిర్దిష్ట ప్రాంతంలో అధికంగా నివసించడం, అదే ఇంటి పేరుతో సంబంధం ఉన్న గ్రామం లేదా గ్రామాలు వేరే జిల్లాలో ఉండడం వెనుక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రెండు ప్రధాన కారణాలుండొచ్చని విశ్లేషించబడుతోంది. మొదటిది, ఆ ఇంటి పేరు వారు తమ స్వగ్రామం నుంచి జీవనోపాధి లేదా ఇతర అవకాశాల కోసం వలస వెళ్లిన సందర్భాల్లో వారు వదిలిపెట్టిన గ్రామం వారి ఇంటి పేరు ద్వారా గుర్తింపు పొందుతూ కొనసాగింది. రెండవది, వలస వెళ్లిన వారు స్థిరపడిన ప్రాంతాల్లో వారింటి పేరు గలవారు అధికంగా ఉండడంతో ఆ ఇంటి పేరు ఆ ప్రాంతంలో ప్రబలంగా కనిపిస్తుంది. ఈ విధంగా కాలక్రమంలో అసలు ఊరు ఒక ప్రదేశంలో ఉండగా ఆ ఇంటి పేరుతో ఉన్నవారు మరో ప్రాంతంలో స్థిరపడ్డం అనేది సాధారణమైన పరిణామంగా మారిపోయింది. అనపర్తి అనే ఇంటి పేరు తాటిపాల, రంగుళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది. అనపర్తి అనేది ఒక ఊరి పేరు. ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. అనుపాల అనే ఇంటి పేరు తాళ్లూరు గోత్రంలో కనిపిస్తుంది. ఇదే పేరుతో ఒడిశాలో ఓ ఊరున్నట్టు ఆధారాలు చెబుతున్నాయి. అనుపల్లె అనే గ్రామం చిత్తూరు జిల్లాలో రామచంద్రాపురం మండలంలో ఉంది. అనపాలసుల అనే ఇంటి పేరు పల్లెంటి గోత్రంలో కనిపిస్తుంది. పల్లెంటి అనే ఇంటి పేరు కలవారు కూడా కమ్మకులంలో ఉన్నారు. అనపాలసుల అంటే అనుపాల వంశానికి చెందినవారయ్యుండొచ్చు. అనుమాలముడి అనే ఇంటి పేరు ముసునూరు గోత్రంలో ప్రధానంగా కనిపిస్తుంది. ముడి అనే పదం కొన్నిసార్లు ఒక ప్రదేశం, ఊరు, చిన్న చోటు అనే అర్థాన్ని ఇస్తుంది. అనేక ఇంటి పేర్లు ముడితో పూర్తవడాన్ని మనం చూడొచ్చు. అనుమాల అనే పేరుతో గ్రామం ఎక్కడా మనకి కనపడకపోయినా అనుముల పేరుతో నల్లగొండ జిల్లాలోనూ, అనుములపల్లె పేరుతో ప్రకాశం జిల్లాలోనూ మనకి గ్రామాలున్నాయి. ఇక అనమళ్ల అనే ఇంటి పేరును ఈతముక్కల, తాటిపాల గోత్రాల్లో గమనించవచ్చు. ఈ ఇంటి పేరును తమిళనాడులోని అన్నామలైకి రూపాంతరంగా కొందరు చెబుతూ ఉంటారు. బహుశా ఈ ఇంటి పేరు కలవారు ఆ ప్రాంతం నుంచి ఇటువైపు వచ్చి ఉండొచ్చు. అనవోలు అనే ఇంటి పేరు వెనిగండ్ల గోత్రంలో ప్రధానంగా కనిపిస్తుంది. ఇక వెనిగండ్ల అనే ఇంటి పేరు కూడా ఉంది. ఇదే పేరుతో గుంటూరు జిల్లాలో ఓ ఊరుంది. అనుగ అనే ఇంటి పేరు వేణుళ్ల, వన్నెల గోత్రాల్లో కనిపిస్తుంది. అనుబ్రోలు అనే ఇంటి పేరు శ్రీకాంత గోత్రంలో కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో అనుబ్రోలు వారిపాలెం అనే ఊరుంది. శ్రీకాంత గోత్రంలోనే అనుమంచి అనే ఇంటి పేరు కూడా ఉంది. కృష్ణా జిల్లాలో అనుమంచిపల్లె గ్రామాన్ని చూడొచ్చు. అనుమర్ల అనే ఇంటి పేరు కొనగళ్ల గోత్రంలో కనిపిస్తుంది. అనుమర్ల అనే ఇంటి పేరు కొనకళ్ల గోత్రంలో చూడొచ్చు. తూర్పు గోదావరి జిల్లాలో అనుమర్తి అనే గ్రామం ఉంది. అనుముల అనే ఇంటి పేరును చండ్రాళ్ల గోత్రంలో చూడొచ్చు. అనుమోలు అనే ఇంటి పేరును ఈతముక్కల, చండ్రాళ్ల, తాటిపాల, తాళ్లూరు, పులిగోళ్లు, వరుణవర్తుల, వెల్లుట్ల, మాదల గోత్రాల్లో చూడొచ్చు. నల్లగొండ జిల్లాలో అనుమోలు అనే ఊరు కూడా ఉంది. అన్నం అనే ఇంటి పేరును చెరుకునోళ్ల గోత్రంలో చూడొచ్చు. అన్నంపాలెం, అన్నంపేట అనే గ్రామాలను తూర్పుగోదావరి జిల్లాలో చూడొచ్చు. అన్నంగి అనే ఇంటి పేరును తిరువళ్ల, పమిడిపాల, పెంజర్ల, పైడిపాల, రేచర్ల గోత్రాల్లో చూడొచ్చు. అన్నంగి అనే ఊరు ప్రకాశం జిల్లాలో ఉందని ఆధారాలు చెబుతున్నాయి. అన్నంరెడ్డి అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో కనిపిస్తుంది. ఇది ఒక్క చెన్నమళ్ల గోత్రంలోనే ఉంటుంది. వీరశైవుడైన బసవేశ్వరుడి అల్లుడే చెన్నమల్లుడు. అన్నదానపు అనే ఇంటి పేరు తాటిపాల గోత్రంలో ఉంటుంది. అన్నమనేని అనే ఇంటి పేరు పమిడిపాల, పైడిపాల గోత్రాల్లో కనిపిస్తుంది. అన్నవరపు అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో చాలా మందికి ఉంటుంది. ఇది ఒక్క వెల్లుట్ల గోత్రంలోనే కనిపిస్తుంది. అన్నవరం అనే పేరు గల ఊర్లు గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. అన్నాబత్తుని అనే ఇంటి పేరును కొమర్లపూడి, విప్పర్ల గోత్రాల్లో చూడొచ్చు. అన్నే అనే ఇంటి పేరును తాటిపాల, నుజ్జు, పమిడిపాల, పైడిపాల, శ్రీకాంత గోత్రాల్లో గమనించవచ్చు. ఇక అన్నేరి అనే ఇంటి పేరు తాటిపాల గోత్రంలో ఉంటుంది. అపటి అనే ఇంటి పేరు ప్యాపిళ్ల గోత్రంలో ఉంటుంది. మహారాష్ట్రలోని సతారాలో ఈ పేరుతో ఓ గ్రామం ఉంది. బహుశా ఈ ఇంటి పేరు కలవారు తెలుగు ప్రాంతాల నుంచి అటువైపు వెళ్లుండొచ్చు, లేదంటే అక్కడి నుంచే ఈ ప్రాంతానికి వలసొచ్చుండొచ్చు. అపురు అనే ఇంటి పేరును తాటిపూతల గోత్రంలో గమనించవచ్చు. అపూరి అనే ఇంటి పేరు విప్పర్ల గోత్రంలో ఉంటుంది. అప్పనేని అనే ఇంటి పేరును గుంటూరు గోత్రంలో, అప్పలనీడి అనే ఇంటి పేరును వినుకొండల లేదా ఇనుకొండల గోత్రంలో చూడొచ్చు. ఇక అప్పసాని అనే ఇంటి పేరు కమ్మకులంలో ప్రముఖంగా కనిపిస్తుంది. దీన్ని అప్పసాని, ఈతముక్కల, పమిడిపాళ్ల, పైడిపాల, మోగులూరు, విప్పర్ల గోత్రాల్లో చూడవచ్చు.
అప్పాల అనే ఇంటి పేరును వినుకొండల గోత్రంలో, అప్పినేని అనే ఇంటి పేరును కొరిసెపాల గోత్రంలో, అప్పుల అనే ఇంటి పేరును ఎనగంటి గోత్రంలో చూడొచ్చు. అబ్బినేని అనే ఇంటి పేరు చాలా గోత్రాల్లో కనిపిస్తుంది. దేశట్ల, నేరుట్ల, నేరెళ్ల, వెల్లుట్ల గోత్రాల్లో చూడొచ్చు. అబ్బూరు అనే ఇంటి పేరు కొర్రపాళ్ల, కొర్నెపాల, గంధసిరి, చేమంతిపూల, తాడిపాళ్ల, వనపాల, వరిపాల గోత్రాల్లో చూడొచ్చు. ఈ పేరుతో గుంటూరు జిల్లాలో ఓ గ్రామం కూడా ఉంది. అభినేని అనే ఇంటి పేరు ధాన్యాల, నేరుట్ల, మురుకుట్ల గోత్రాల్లో గమనించవచ్చు. అమర అనే ఇంటి పేరును వెల్లుట్ల గోత్రంలో, అమిదార అనే ఇంటి పేరును పైడిపాల గోత్రంలో, అమిలినేని అనే ఇంటి పేరును పెట్లూరి గోత్రాల్లో చూడొచ్చు. అమ్మినేని అనే ఇంటి పేరు అద్దంకి, కంచర్ల, వెల్లుట్ల గోత్రాల్లో కనిపిస్తుంది. అమ్ము అనే ఇంటి పేరు తాటిపాల, పులిగోళ్ల గోత్రాల్లో గమనించవచ్చు. ఐనంపూడి అనే ఇంటి పేరును చెరుకునోళ్ల, పొన్నమళ్ల, పెడవల్లి గోత్రాల్లో చూడొచ్చు. ఇదే పేరుతో కృష్ణా, మహబూబ్నగర్ జిల్లాలో ఊర్లు కనిపిస్తాయి. కమ్మవారిలో అనేక ఇంటి పేర్లు నేనితో అంతమవ్వడాన్ని ఇంతకు ముందే మనం పలు వీడియోల్లో విశ్లేషించాం. ఐనాల అనే ఇంటి పేరును పాలుట్ల, మారుట్ల గోత్రాల్లో, ఐనేని అనే ఇంటి పేరును పాలవల్లి, మానుపల్లి గోత్రాల్లో గమనించవచ్చు. ఐల అనే ఇంటి పేరును పొన్నపాల గోత్రంలో చూడొచ్చు. ఐలవరం అనే గ్రామం గుంటూరు జిల్లాలో ఉంటుంది. అరక అనే ఇంటి పేరు మారుట్ల గోత్రంలో ఉంటుంది. అరక అంటే నాగలి అని అర్థం. బహుశా అప్పట్లో అన్ని వ్యవసాయ కుటుంబాలే కాబట్టి ఆ పనిముట్టు ఆధారంగా వీరికి ఆ ఇంటి పేరు వచ్చుంటుంది. అరకము అనే ఇంటి పేరు వెల్లుట్ల గోత్రంలో, అరగడి అనే ఇంటి పేరు దేశట్ల గోత్రంలో, అరదేశి అనే ఇంటి పేరు ఆరమళ్లె గోత్రంలో ఉంటుంది. అరబండి అనే ఇంటి పేరును ఈతముక్కల గోత్రంలో, అరమరక అనే ఇంటి పేరును శ్రీలక్ష్మి గోత్రంలో, అరవపల్లి అనే ఇంటి పేరును విప్పర్ల గోత్రంలో, అరవీటి అనే ఇంటి పేరును రేచర్ల గోత్రాల్లో చూడొచ్చు. అరాకి అనే ఇంటి పేరు రాచనోళ్ల గోత్రంలో ఉంటుంది. అరికట్టు అనే ఇంటి పేరు పమిడిముక్కల, రాచమడుగుల గోత్రాల్లో కనిపిస్తుంది. అరికట్ల అనేది ఆహార పదార్థాన్ని సూచిస్తుంది. అరికొండల అనే ఇంటి పేరు అమలపురి గోత్రంలో ఉంటుంది. అరికొండల పేరుతో నెల్లూరు జిల్లాలో ఓ ఊరుంది. అరిపినేని అనే ఇంటి పేరు అయోధ్య గోత్రంలో, అరిసల అనే ఇంటి పేరు శ్రీకాంత్ గోత్రంలో కనిపిస్తుంది. అరిష్టనేని అనే ఇంటి పేరు శ్రీలక్ష్మి గోత్రంలో, అరువు అనే ఇంటి పేరు పైడిపాల గోత్రంలో, అలకసాని అనే ఇంటి పేరు నూజెళ్ల గోత్రంలో, అలగసాని అనే ఇంటి పేరు గోరంట్ల గోత్రంలో, అలపర్తి అనే ఇంటి పేరు గోగునోళ్ల, చెరుకునోళ్ల, తాటిపాల గోత్రాల్లో చూడొచ్చు. విజయనగరం, గుంటూరు జిల్లాల్లో ఆలపర్తి అనే ఊరు కనిపిస్తుంది. అలిగిన అనే ఇంటి పేరును ఇనగండ్ల గోత్రంలో, అలినేని అనే ఇంటి పేరును మారుట్ల గోత్రాల్లో చూడొచ్చు. ఇక అల్లా అనే ఇంటి పేరు కమ్మకులంలో చాలా గోత్రాల్లో కనిపిస్తుంది. అల్లపురి, ఆరునోళ్ల, ఇనగంటి, పమిడిపాల, వెలగ, వెలగనోళ్ల, వెల్లుట్ల అనే గోత్రాల్లో ఉంటుంది. అల్లం అనే ఇంటి పేరు వెల్లుట్ల గోత్రంలో కనిపిస్తుంది. అల్లం అనేది ఒక ఆహార పదార్థం. ఎక్కువగా ఈ పంటను సాగు చేయటం వల్ల వీరికి ఇంటి పేరు వచ్చుంటుంది. ఇలా కమ్మకులంలో ప్రతి ఇంటి పేరుకు ఓ చరిత్ర ఉంది. ప్రతి గోత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇలాంటి ఇంటి పేర్లు కమ్మకులంలో ఇంకా వందల సంఖ్యలో ఉన్నాయి. వచ్చే ఎపిసోడ్స్ లో మరికొన్ని ఇంటి పేర్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.